యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. ఇటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి ఇచ్చుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకుని నడిచెను. దేవునికి స్తోత్రం. ఒక పట్టణం ఉంది, యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణానికి చుట్టూ కూడా ద్వారాలు ఉంటాయి. అక్కడ ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం పేరు గొర్రెల ద్వారము. ఆ గొర్రెల ద్వారం దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. ఆ 5 మంటపాల దగ్గర బేతెస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. కోనేటి గురించి విశేషం ఏంటంటే, ఆ కోనేటిలో కొన్ని సమయాల్లో ఆయా పరిస్థితుల్లో నీళ్లు కదిలించబడతాయి. ఎప్పుడైతే నీళ్లు కదిలించబడతాయో ఆ సమయంలో మొట్టమొదటిగా ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో వారు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా కానీ వారు స్వస్థత పరచబడతారు. అక్కడ రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు అక్కడ గుంపులుగా పడి ఉన్నారు. కోనేటి పేరేంటి? కోనేరు పేరు బేతెస్దా. బేతెస్దా అనగా కనికరపు ఇల్లు అని. కనికరపు ఇల్లు అని అక్కడ పేరుకు అర్థము. కనికరపు ఇల్లు అంటే అక్కడ ఏముండాలి? కనికరం ఉండాలి. పేరులో కనికరం ఉంది, కానీ ఇక్కడ భయంకరమైనటువంటి వ్యాధులు, గుడ్డివారు, కుంటివారు, అలాగే ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు, రోగులు, వాళ్ళందరూ కూడా అక్కడ పడి ఉన్నారు. వారందరిని అక్కడ చూస్తే ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది, చాలా దుఃఖం అనిపిస్తుంది, హృదయం కదిలించిపోతుంది. ఆ కోనేటి పేరు బేతెస్దాయే కానీ కనికరపు ఇల్లే కానీ అక్కడ ఆ ప్రజలకు కనికరము లేదు, దయ లేదు, కనికరము లేదు. ఎందుకంటే వారు చాలా మంది రోగగ్రస్తులు పడి ఉన్నారు. ఎందుకంటే ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ యొక్క కోనేటిలో ఉన్నటువంటి నీటిని కదిలిస్తూ ఉంటుంది. ఆ కదిలిస్తా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే దిగుతారో ఎలాంటి వ్యాధి కలిగినటువంటి వాడైనా అక్కడ స్వస్థత పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా మంది రోగులు కూడుకున్నారు అక్కడ. ఎందుకంటే కనికరం దొరుకుతుందేమో అని చాలా మంది అక్కడ రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు, ఎంతో మంది వ్యాధిగ్రస్తులు అక్కడ కూడి ఉన్నారు. కానీ చాలా మంది దయనీయమైన పరిస్థితుల్లో అక్కడ పడి ఉన్నారు. చాలా మందికి కనికరం లేదు అక్కడ, చాలా మందికి దయ లేదు అక్కడ. ఈ రాత్రికాల సమయంలో నేను అంటున్నాను, పేరుకు తగినటువంటి జీవితం లేదు. పేరు కనికరమే, కానీ అందరి మీదకి ఏమీ లేదు, కనికరము లేదు. పేరుకు తగినటువంటి జీవితం లేదు. పేరు కనికరమే కానీ పేరులో కనికరం ఉంది, కానీ ఆ జీవితంలో కనికరం లేదు. కొంతమంది పేర్లు కరుణమ్మ అని పెట్టుకుంటారు. కొంతమంది పేర్లు కరుణం ఎప్పుడు కరుణగా ఉండదు, కరుణం ఎప్పుడు జాలి చూపించదు, ఇతరుల మీద దయ చూపించదు. కానీ ఆమె ముఖం చూస్తే, ఆమె పద్ధతి చూస్తే ఎప్పుడు కఠినంగానే ఉంటది, అందరికీ విరోధంగానే కనపడుతుంది, అందరికీ వివాదాలతోనే కనపడుతుంది. పేరుకు తగినటువంటి జీవితం లేదు ప్రియులారా. పేరుకు కనికరమే కానీ ఆమె జీవితంలో చూస్తే ఎవరి మీద కనికరం చూపించినట్లుగా మనం చూడలేం. పేరుకు తగినటువంటి జీవితం లేదు. మరికొందరు పేరేమో సత్యం, కానీ వారి జీవితాల్లో చూస్తే అంతా కూడా అసత్యమే, అంతా కూడా అబద్ధాలతో కూడినటువంటి జీవితాలను మనం చూస్తూ ఉంటాం. అంటే పేరుకు తగినటువంటి జీవితాలు కనపడవు. పేరుకి దేవుని నమ్ముకున్నామన్న మాటే గాని
దేవుని బిడ్డలకు తగినటువంటి సాక్ష్యం లేదు, దేవుని బిడ్డలకు తగినటువంటి జీవితం లేదు. మనం చూడలేకపోతే ఆ సమయంలో కేవలం నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా, పేరుకు మాత్రమే క్రైస్తవురాలిగా, పేరుకు మాత్రమే దేవుని నమ్ముకున్న వ్యక్తిగా నువ్వు మిగిలిపోతే నీ జీవితం కూడా పైకి కేవలం భక్తి కలిగినటువంటి వారి వలె ఉంటావు తప్ప అంతరంగములో సత్యము లేక, అంతరంగములో దేవుడు లేక, దేవుని యొక్క జీవితాన్ని నువ్వు కలిగి ఉండలేక దేవునికి బహు దూరంగా జీవిస్తావు సుమా. బేతస్తా అనే మాటకి మనం అర్థం తెలుసుకున్నాం. ఈ బేతస్తా ఒక సంఘానికి సాదృశ్యం అయితే ఎలాంటి వాళ్ళు ఉన్నారట? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ఓచకాలు చేతులకు వెళ్ళినటువంటి వారు. అంటే నేటి సంఘాల్లో ఆధ్యాత్మికమైన జీవితంలో కుంటి వారిని చూస్తున్నాం మనం, ఆధ్యాత్మికమైన జీవితంలో గుడ్డి వారిని చూస్తున్నాం మనం, ఆధ్యాత్మికమైన జీవితంలో ఓచకాలు చేతులు కలిగినటువంటి వారిని చూస్తున్నాం. సువార్తన్న, దేవుని యొక్క పనన్నా, దేవుని యొక్క సన్నిధన్నా, ప్రార్థన కూడికలన్నా, సువార్త కూడికలన్నా, పరిచర్య అన్నా, ప్రార్థన అన్నా ఎలా ఉన్నారు? వాళ్ళు కుంటివారులాగా ఉన్నారు. బెతస్దా కోనేటి దగ్గర గుడ్డివారు, కుంటివారు, అలాగే ఊచ కాళ్ళు చేతులు కలిగినటువంటి వారు ఎలాగైతే ఉన్నారో అలాగే నేటి కాలంలో కూడా సంఘములో ఎలాంటి వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి గురుడితనము కలిగి వాక్యాన్ని చదువుతున్నారు కానీ, లేఖనాలు చదువుతున్నారు కానీ అందులో ఉన్న సారాన్ని గ్రహించలేనటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి లోతైన విషయాలు గ్రహించలేనటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చినప్పుడు బోధకుడా, మీరు చెప్పినటువంటి ఆ మాటలు మాకు ఇంకా అర్థం కాలేదు, చెప్పండి అంటే ప్రభు వారిని గద్దిస్తారు, వారిని హెచ్చరిస్తారు. అయ్యో మందమతులారా, ఇంకా మీరు లేఖంలో ఉన్నటువంటి విషయాలను ఇంకా గ్రహించలేని మందమతులారా. ఎలా ఉన్నారంట వీళ్ళు? దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేనటువంటి మందమతుల్లాగా ఉన్నారు. వీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరారు. వినటానికి ఎన్నైనా వింటాం, ప్రతి ఆదివారం వచ్చి విని వెళ్ళిపోతానే ఉంటాం మనం. అవునంటారా కాదంటారా? కానీ వినడానికి చెవులతో వింటాం, కానీ అందులో ఉన్నటువంటి లోతైన విషయాల్ని మనం గ్రహించలేనటువంటి వారముగా ఉంటాం. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు, దేవుడు చేసేటటువంటి విలువైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కానరాము. వారి జీవితాల్లో ఏమాత్రం కూడా కార్యం లేనటువంటి వారిగా అలాగే దయనీయమైన పరిస్థితిలో పడి ఉంటారు. దేవుని పని అన్నా ముందుకు అడిగేద్దాము అని ఒకవేళ అనుకున్నా కుంటోళ్ళులాగా, గుడ్డోళ్ళులాగా, మోగోళ్ళులాగా, చెవిటోళ్ళులాగా పాట పాడమంటే కూడా నోరు తెరిచే స్థితిలో లేరు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించమంటే చప్పట్లు కొట్టే స్థితిలో లేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ బెతస్దా కోనేటి దగ్గర రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు ఎలాగైతే ఉన్నారో ఆత్మ సంబంధముగా ఆ యొక్క బెతస్దా అనబడినటువంటి ఆ యొక్క దేవుని యొక్క మందిరములో ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డివారు, ఆత్మ సంబంధమైనటువంటి చెవిటివారు, ఆత్మ సంబంధమైనటువంటి ఊచకాళ్ళు చేతులు కలిగినటువంటి వారు పడి ఉన్నారు. నేను అంటాను, ఎన్నోసార్లు స్వస్థత కొరకు, ఎన్నోసార్లు నీ జీవితంలో వెలుగు కొరకు, ఎన్నోసార్లు నీ జీవితంలో కార్యాల కొరకు ఎదురు చూసామేమో. దేవుడు అలాంటి వారి కొరకే అక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయన ఎవరికైతే స్వస్థత కావాలో, ఆరోగ్యం కావాలో వారి కోసం ప్రభు వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వారి మధ్యలోకి వచ్చి ఒక వ్యక్తి పైన ఆయనకు దృష్టి పడింది. ఒక వ్యక్తి పైన, ఆ వ్యక్తి పేరు అక్కడ రాయబడలేదు కానీ ఆ వ్యక్తి ఆ స్థితిని గురించి రాయబడి ఉంది. అతను ఎంత కాలం నుంచి ఉన్నాడో రాయబడి ఉంది. బహుకాలము నుండి అక్కడే పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గరే పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. అతను అన్ని సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. దేనికోసం? స్వస్థత కోసం. లేవలేడు, నడవలేడు, తను నడవలేడు, పరిగెట్టలేడు, ఏమాత్రము కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ కోనేటిలో ఉన్నటువంటి నీటిని కదిలించినప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో వారు స్వస్థత పొందుకుంటారు. కానీ ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు కానీ అతనికి స్వస్థత లేదు, అతనికి కనికరం దొరకలేదు, పొందుకోలేదు. చాలా సంవత్సరాల నుంచి అలాగే పడి ఉన్నాడు. సమయంలో అతని కోసమే, ఆ వ్యక్తి కోసమే వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి చూస్తే 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. ఆ స్థితిలోనే ఉన్నాడు. ఎన్నోసార్లు ఆ స్థితిలో నుంచి బయటికి రావాలని కోరుకున్నాడు కానీ ఈ స్థితిలో నుంచి నేను బయటికి రావాలి,
ఈ నడవలేని స్థితిలో నుంచి నేను బయటికి రావాలి, నేను స్వస్థత పొందుకోవాలి. అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే లేవలేని స్థితిలో ఉన్నాడు, వైకల్యము కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు, అదే స్థితిలో ఉన్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఏ స్థితిలో 38 సంవత్సరాల క్రితం ఏ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. సంవత్సరాలు చెప్పండి, 38 సంవత్సరాల నుంచి ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి. అంటే ప్రారంభంలో వారి పరిస్థితి ఎలాగుందో ఇప్పుడు కూడా వారి పరిస్థితి అలాగే ఉంటాయి. ఏమాత్రం కూడా మార్పు ఉండదు, ఏమాత్రం కూడా మార్పు లేని జీవితాలు. దేవుని నమ్ముకున్న తర్వాత, ప్రభు చెంతకు వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా మార్పు లేని జీవితాలను మనం చూస్తూ ఉంటాం. ఏ జీవితాలు చెప్పండి? మార్పు. ఏం కావాలి? ఏ స్థితిలో ఉన్నాడు అతను? 38 సంవత్సరాల క్రితం ఏ స్థితిలో ఉన్నాడో ఇప్పుడు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాడు. అంటే తన పరిస్థితి కానీ తన స్థితి కానీ ఏమాత్రం కూడా మారలేదు, ఏమాత్రం కూడా మార్పు లేదు. రాత్రికాల సమయంలో నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మరి నీ స్థితి ఎలా ఉంది? మొదటి స్థితి కంటే ఇప్పుడు నీ స్థితి ఆత్మీయంగా అభివృద్ధి చెందావా? అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందా? మొదటి స్థితి కంటే నీ స్థితి పోతే ఉన్నా కొందికి ఇంకా దిగజారిపోతున్నావా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవా. అతడు 38 సంవత్సరాల నుంచి ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో 38 సంవత్సరాల తర్వాత కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఇతని మీద యేసుక్రీస్తు ప్రభువు దృష్టి సారించి అతడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. చాలా మంది చూడండి, సంవత్సరాలు గడిచినా కానీ వారు ఆ స్థితిలోనే ఉంటారు, ఆ బంధకాల్లోనే ఉంటారు, ఆ పాపంలోనే కొనసాగుతూ ఉంటారు. ప్రియులారా, ఇతని వ్యాధి వయస్సు అక్కడ కోనేటి దగ్గర ఉన్నటువంటి వయసు 38 సంవత్సరాలు అయితే, ఒకవేళ అతను ఒక ఇంటికి పెద్ద దిక్కైతే, ఒకవేళ అతను ఆ ఇంటికి ఒకవేళ పెద్ద దిక్కైతే అతడు ఆ స్థితిలో కుంటి పడిపోయిన స్థితిలో అంటే కుటుంబం పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు అతను అడిగినప్పుడు, స్వస్థత పడగోరుచున్నామని అడిగినప్పుడు అతను అంటాడు, అయ్యా ఆ నీళ్లు కదిలించబడినప్పుడు సహాయం చేసేవారు లేరు అని యేసుక్రీస్తు ప్రభు వారితో మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా ఆ సమయంలో నేను వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను నడవలేనటువంటి వాడిని. ఆ సమయంలో నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడట. ఏం చేయాలి? ప్రయత్నాలు చేయాలి. ఆ స్థితిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాత్రికాల సమయంలో నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? కుంటి పడిపోయినటువంటి ఆ స్థితిలో నుంచి, లేవలేనటువంటి ఆ స్థితిలో నుంచి, ఒక భయంకరమైన చెరలో నుంచి, భయంకరమైన పాప జీవితం నుండి, భయంకరమైనటువంటి బంధకాల నుంచి నువ్వు లేవాలని ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? ఒక కుటుంబ యజమాని అంటున్నాడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, ఎన్నో సంవత్సరాల నుంచి భయంకరమైన వ్యసనాలు నాలో ఉన్నాయి. నేను భయంకరంగా త్రాగేవాడిని, భయంకరంగా తిరిగేవాడిని, భయంకరమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నటువంటి వాడిని. నా ఇంటిలో నేను కష్టపడిన సొమ్మంతా తీసుకెళ్ళి నాకున్నటువంటి ధనాన్ని అంతటిని అర్థంగా ఖర్చు చేసి ఇంటిలో నా భార్యకి కానీ పిల్లలకు కానీ సరైనటువంటి పోషణ లేక, సరైనటువంటి అవసరాలు తీర్చలేక, వారు నా పిల్లలు తినేది కూడా, నా భార్య బిడ్డలు అనుభవించాల్సింది కూడా, నేను ఆ యొక్క ధనాన్ని నేను ఎంతో వృధాగా ఖర్చు పెట్టానయ్యా, ఎంతో జల్సాగా తిరిగానయ్యా, ఎంతో వ్యర్థంగా నా యొక్క ధనాన్ని, నా యొక్క ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకున్నానయ్యా. ఒక ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నేను ఆ యొక్క స్థితి నుండి నా కుటుంబం కడు పేదరికములో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను చూసి తట్టుకోలేక ఎన్నోసార్లు ఈ పరిస్థితుల నుంచి, ఈ పాప సంబంధమైన స్థితిలో నుంచి, ఈ వ్యభిచారముల నుండి, ఈ యొక్క జారత్వం నుండి, ఈ త్రాగుబోతుతనము నుండి, ఈ యొక్క వ్యసనాల నుండి ఎన్నోసార్లు బయటకు వద్దామని నేను ప్రయత్నాలు చేశానయ్యా అని వచ్చి పాస్టర్ గారితో చెప్తున్నాడండి. ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాను నేను, ఈ త్రాగుడు మానేయాలని, ఈ వ్యభిచారం మానేయాలని, ఈ పాపం మానేయాలని ఎన్నోసార్లు నేను ప్రయత్నాలు చేశాను. ఎందుకో తెలుసా? ఈ వ్యసనాలు నాలో ఉండటం వల్ల నా కుటుంబం శాపముతో కొట్టబడుతుంది. నా పిల్లలకు సరైనటువంటి పోషణ లేదు, నా కుటుంబంలో సరైనటువంటి విలువలు లేవు, నా భార్య బిడ్డలు పోషించబడవలసినటువంటి ఆ ధనమును దాన్ని నేను వ్యర్థముగా ఖర్చు పెడుతున్నానయ్యా. ఇప్పుడు నా ఇల్లంతా అప్పుల పాలైపోయిందయ్యా, నా శరీరం అంతా కూడా పాడైపోయింది. ఇది నాలో భయంకరమైన రోగాలు, నాలో ఉన్న ప్రతి అవయవాలు పాడైపోయాయి, నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నేను ఇక కష్టపడలేని పరిస్థితిలో ఉన్నాను.
ఇదిగో నా పిల్లలు చూస్తే ఇంకా ప్రయోజకులు అవ్వలేదు, వారు చిన్నవారు, వారు ఎదుగుతున్నారు. ఇదిగో నా భార్యను చూస్తే జాలేస్తుంది, నా పిల్లలను చూస్తే జాలేస్తుంది. ఎన్నోసార్లు ఈ యొక్క పరిస్థితుల నుంచి నేను బయటికి రావాలి అని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాను పాస్టర్ గారు, ప్రయత్నాలు చేశాను, కానీ నా వల్ల కావట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశారు. దేవునికి స్తోత్రం. అతడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ప్రియులారా, దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించువాడు. ఆయన ప్రతి ఒక్కరినైనా చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరినైనా పరిశీలన చేస్తున్నాడు. ఎవరేంటో అనేది పరిశీలన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో పరిశీలన చేస్తున్నాడు. కానీ ప్రియులారా, నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆ వ్యక్తి చాలా దుఃఖపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. అయ్యో, బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పౌలు. ఆ వ్యక్తి పేరు పౌలు. ఆయన అంటున్నాడు, అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? నన్ను ఎవరు కాపాడుతారు? అయ్యో, నేనంతటి దౌర్భాగ్యుడును. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? పౌలు గారు అంటున్నారు, అయ్యో, నన్ను ఎవరు విడిపిస్తారు? నాకెవరు సహాయం చేస్తారు? ఈ స్థితిలో నుంచి నేను బయటికి రావాలి, ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రావాలి అని ఇతను ఎన్నోసార్లు ఏం చేశాడట చెప్పండి? ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. నేను అంటాను, అసలు ప్రయత్నం చేస్తున్నావా? అసలు ఆ స్థితిలోనే ఉండాలని కోరుకుంటున్నావా? ఎప్పుడు అలాంటి చీకటి పరిస్థితిలోనే, అలాగే ఆ వ్యసనాలతోనే, ఆ పాప జీవితంలోనే, ఆ బంధకాల్లోనే ఇలాగే ఉండాలని కోరుకుంటున్నావా? లేకపోతే ప్రయత్నం చేస్తున్నావా ఆ స్థితిలో నుంచి నేను ఆశీర్వాదకరమైన స్థితిలోనికి రావాలని కోరుకుంటున్నావా? అక్కడ 38 సంవత్సరాల నుంచి చాలాసార్లు అన్నారంటే చాలామంది, ఇక వీడు మారడు, ఇక నువ్వు మారవురా, రే నువ్వు బాగుపడవురా, ఒరే నువ్వు మారవు, నువ్వు బాగుపడవు అని చాలా మంది నన్ను అంటూ ఉంటే, పాస్టర్ గారు, ఇదిగో నేను చాలా వేదన పడ్డానండి, చాలా దుఃఖించానండి అంటుంటారు కదా, అవునా కాదా? ఆరోగ్యం క్షీణించిపోయింది, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పాడైపోయాయి. కుటుంబం చూస్తేనేమో కుటుంబ పరిస్థితి దయనీయమైన పరిస్థితిలో ఉంది. భార్య పిల్లలను చూస్తే చాలా జాలేస్తుంది, దుఃఖం వేస్తూ ఉంది. తనుకున్నటువంటి వ్యసనాలను బట్టి, తనుకున్నటువంటి చెడు అలవాట్లను బట్టి, తనుకున్నటువంటి తిరుగులను బట్టి, తనుకున్నటువంటి పాడు అలవాట్లను బట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి ఆ శాపం, ఎవరికి ఆ నష్టం, ఎవరికి ఆ వేదన, ఆ దుఃఖం, ఎవరికి చెప్పండి? ఎవరికి? ఆయన అంటున్నాడు, నా కుటుంబానికి నేను శాపంగా మారిపోయానయ్యా, ఆ పిల్లలకి నేను శాపంగా మారిపోయానయ్యా, ఇదిగో నా బిడ్డలకి నేను శాపంగా మారిపోయానయ్యా, నా ఇంటి వారికి నేను శాపంగా మారిపోయానయ్యా. ఈ వ్యసనాలు నేను వదులుకోవాలని, ఈ పాప జీవితాన్ని నేను వదులుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఏమంటున్నాడు చెప్పండి? నా వల్ల కావట్లేదు. పౌలు గారు కూడా, అయ్యో, మరణమునకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఆ పరిస్థితిలో నుంచి బయటికి రావాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు, కానీ చాలాసార్లు ఆశించాడు. రాత్రికాల సమయం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు ఆ స్థితిలో నుండి నువ్వు బయటికి రావాలని నువ్వు కోరుకుంటున్నావా? యేసు ప్రభువు వారు అడిగారండి ఆ వ్యక్తిని, స్వస్థత పడాలనుకుంటున్నావా అని అడిగారు. ఎవరైనా ఒక మాట అడుగుతాను, ఒక వ్యాధిలో, ఒక రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని నీకు బాగుపడాలని ఉందా అని అడుగుతారు ఎవరైనా? అతని పరిస్థితి చూస్తే ఇతనికి స్వస్థత కావాలి, ఇతను ఆ పరిస్థితి నుంచి బాగుపడాలని ఎవరికైనా అర్థమవుతుంది కదా. కానీ ప్రభువారు ఎందుకు అడిగారు? కొంతమందికి ఆ పరిస్థితిలో నుంచి బయటికి రావడం ఇష్టం ఉండదు. ఎందుకు అడిగాడు ఆయన? యేసు వాడు పడి ఉండడం చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వాని అడుగగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్వస్థత కావాలని ప్రభు వారికి తెలియదా? 38 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితిలో ఉంటే నీకు స్వస్థత పడగోరుచున్నావా అని ప్రభు ప్రశ్న ఎందుకు అడగాలి? ముందు నీకు ఇష్టం ఉందా ఆ స్థితి? 38 సంవత్సరాల నుంచి అక్కడే పక్కేసుకుని కొంతమంది వ్యక్తులు వచ్చి అతన్ని తీసుకెళ్తున్నారు, అక్కడే పక్కేసుకుని అక్కడ బైబిల్ వ్యాఖ్యానం తెలియజేస్తూ ఉంది. హాయిగా దారైపోయే వాళ్ళను చూసి ఏం చేస్తాం మొదలెట్టాడు? అడుక్కు తినటం మొదలుపెట్టాడు. కాళ్ళు చేతులు సరిగా పనిచేయనటువంటి వాళ్ళకి, సరైనటువంటి ఆరోగ్యం లేనటువంటి వారికి ఇక అదే కదా మిగిలింది. కొంతమందికి అదే జీవనాధారం. ఏంటి? అంతా బాగున్న వాళ్ళు అడుక్కు తింటే ఏమంటారు? అరే, నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, నువ్వు కూడా అడుక్కుంటావేంటి అని గద్దిస్తారు ఎవరైనా, అవునా కదా?
కొంతమందికి ఆ స్థితిలో ఉండటమే ఇష్టం, కొంతమందికి అలాగ ఉండటమే కొంతమందికి ఇష్టం. ప్రభువారు అందుకే అడుగుతున్నారు, నేను ఈ స్థితిలోనే ఉండాలి, ఆ స్థితిలోనే ఉండాలి. ఏంటి అదే, అలాగే ఉండాలి, ఆ స్థితిలోనే ఉండాలి. అందులో నుంచి బయటకు రావడం ఇష్టం లేదు చాలామందికి. అందులో పడిపోయినా, అందులోనే తూలినా, అందులోనే అలాగే ఉన్న, చెడిపోయినా, పాడైపోయినా, ఆరోగ్యం క్షీణించిన, కుటుంబ వ్యవస్థ పాడైపోతున్నా కానీ, నైతిక విలువలు పాడైపోతున్నా కానీ, సమాజంలో గౌరవం తగ్గుతున్నా కానీ, ఒంటిలో శక్తి అంతా కూడా తగ్గిపోతున్నా కానీ వారికి ఆ స్థితిలో నుంచి బయటకు రావడం ఇష్టం ఉండదు. కానీ నేనంటాను, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రయత్నం చేసావా? ఈ స్థితిలో నేను ఉండటం ఇష్టం లేదు, ఈ స్థితిలో నుంచి నేను బయటికి రావాలి, ఎలాంటి పరిస్థితుల నుంచి నేను బయటికి రావాలి, నేను గౌరవంగా ఉండాలి, సమాజంలో మంచిగా బ్రతకాలి, నా కుటుంబానికి నేను దీవెనగా ఉండాలి, నా కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఎప్పుడైనా తలంచావా? క్రీస్తు ప్రభు వారు వచ్చి నీకు స్వస్థత కావాలా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఏమో ఎవరికి తెలుసు, ఇలాగే ఉంటే హాయిగా పనికి వెళ్ళే పని లేదు, ఏం వెళ్ళే పని లేదు. అయ్యా అంటే ఏం చేస్తారు? ఎవరైనా ధర్మం చేస్తారు, కష్టపడే అవసరం లేదు, ఏం చేయవసరం లేదు. తనకున్నటువంటి ఆ యొక్క బలహీనత, డబ్బు సంపాదించడానికి చాలా అవకాశం, కాబట్టి అతనికి ఇష్టమో కాదో. నిజమే ప్రియులారా, కొంతమంది ఆ స్థితిలోనే ఉండి మొత్తం ఆరోగ్యం క్షీణించిన, సమస్తం నష్టపోయిన, ప్రపంచం తల్లకిందులైన, కుటుంబం కూడా తల్లకిందులైనా కానీ ఏ స్థితిలో ఉంటారు చెప్పండి? ఆ స్థితిలోనే ఉండి అవసరమైతే చావనైనా చచ్చిపోతారు. కానీ ఈ స్థితిలో నేను ఉండకూడదు, ఈ పరిస్థితిలో నేను ఉండకూడదు అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు అందుకని అలాంటి వాడి దగ్గరికి. నీకు స్వస్థత కావాలా, నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అని అడిగినప్పుడు అతనిలో ఒక ఆసక్తిని ప్రభు చూశారు. దేవునికి స్తోత్రం. అయ్యా నేను స్వస్థత పడాలనే బాబు, నేను స్వస్థత పొందుకోవాలని అనుకున్నానయ్యా. స్వస్థత పడాలని అనుకోబట్టే దేవదూత అక్కడ నీళ్లు కదిలించినప్పుడు ఆ కోనేటిలోనికి నేనే ముందుగా వెళ్ళి దూకి స్వస్థత పడాలని అనుకున్నాను, ప్రయత్నాలు చేశాను. కానీ నాకు సహాయం కోసం చూశాను, కానీ ఎవరు నాకు సహాయం చేయలేదు. అసలు మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నాం? అసలు ఎప్పుడైనా ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇది నన్ను క్షీణింపజేస్తుంది, ఇది నాకు నష్టం కలిగిస్తుంది, ఇది నాకు అపాయం కలిగిస్తుంది, ఇది నా కుటుంబానికి నాకు ఇది నష్టాన్ని కలిగించేది, నాకు నష్టాన్ని కలిగించేదని ఏనాడైనా కానీ ఇలా ప్రయత్నం చేశాడు అతను. అతను చెప్పిన సమాధానం ప్రభుకి చాలా ఆసక్తిగా ఉంది. అంటే ఇతను ప్రయత్నం చేశాడు చాలాసార్లు, ఆ స్థితిలో ఉన్న నుంచి బయటికి రావాలని కోరుకున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. అందరూ మెచ్చుకునే స్థితిలో ఉన్నావా? అందరూ గౌరవించే స్థితిలో ఉన్నావా? లేకపోతే అందరూ చేతరించుకునే స్థితిలో ఉన్నావా? నీ జీవితం, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి, నీకు స్వస్థత కావాలా? అయ్యా నేను చాలాసార్లు ప్రయత్నం చేశానయ్యా, ప్రయత్నించానయ్యా, కానీ ఎలా వెళ్ళగలనయ్యా? నేను ఎలా వెళ్ళగలను? కోనేడేమో అక్కడుంది, నేను ఎక్కడున్నాను? నేను నడవలేను కదా, నేను పరిగెత్తలేను కదా, లేవలేను కదా. లేవలేని వాడికి ఎవరైనా సహాయం కావాలి. దేవునికి స్తోత్రం. అలాంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి వారికి, అలాంటి మత్తులో, అలాంటి భయంకరమైనటువంటి పాపములో దిగిపోయినటువంటి వారికి వారంతటా వారు రాలేరు ప్రియులారా. అసలు రావాలనే ఆశ, రావాలనే కోరిక నీకుంటే, ఆ స్థితి నుండి జయించాలి, ఆ స్థితిలో నుంచి బయటికి రావాలి, ఆ పాప జీవితం నుండి బయటికి రావాలని ఆసక్తి నీలో ఉంటే, నీలాంటి ఆసక్తి పరుల కోసం నా దేవుడు పరలోకము నుంచి నీ దగ్గరికి దిగి వస్తాడు. ఏముండాలి నీలో? ఏముండాలి? ఆసక్తి ఉండాలి నీలో. స్థితి నాకు వద్దు, ఈ పరిస్థితి నాకు వద్దు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇతను? 38 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్థితిలో కొనసాగుతున్నావు? సంవత్సరాల నుంచి ఈ పరిస్థితిలో కొనసాగుతున్నావు. కొంతమందిని చూస్తూ ఉండండి, పరిస్థితులు ఎలా మారిపోయినా, కుటుంబ పరిస్థితులు కానీ, అతని పరిస్థితులు కానీ ఎలా మారిపోయినా, వారు మాత్రం ఆ స్థితి నుంచి బయటికి రావడానికి ఇష్టపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఇష్టపడరు. అయితే యేసుక్రీస్తు ప్రభువు అలా అతని యొక్క ఆసక్తిని చూశారు. తనంతట తను రాలేడు. ఎవరు కూడా అలాంటి వ్యసనాలు కానీ, పాప జీవితంలో ఉన్నటువంటి వారు ఎవరు వారంతట వారు రాలేరు. మనుషులు ఎవరు కూడా సహాయం చేయలేరు. 118వ కీర్తనలో ఒక మాట ఉంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవునికి స్తోత్రం. ఇతడు ఎంతో మంది మనుషులను పిలిచాడు ప్రియులారా. అయ్యా నన్ను తీసుకెళ్ళండి అయ్యా కోనట్లోకి తీసుకెళ్ళండి అయ్యా ప్లీజ్ అయ్యా మీకు దండం పెడతానయ్యా ప్లీజ్ అయ్యా అని చాలాసార్లు మనుషులను అర్థించుండొచ్చు,
మనుషుల్ని ప్రాధేయపడవచ్చు. కొన్ని సందర్భాల్లో మనుషుల సహాయం కొరకు మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ మనుషుల సహాయం మనకి దొరకదు. ఎవరో నా ఫ్రెండ్ సహాయం చేస్తాడు, ఎవరో నా బంధువు సహాయం చేస్తుంది, నా బంధువు సహాయం చేస్తాడు, ఇదిగో నా ఫ్రెండ్ సహాయం చేస్తాడు, ఇదిగో మా వాళ్ళు సహాయం చేస్తారని చాలాసార్లు సహాయం కొరకు వెళతాం, కానీ సహాయం అందదో. 2 విషయాలు ఒకటి చెప్తున్నాను. ఒకటి, నీకు సహాయం చేసే స్థితిలో అతను ఉండలేడు. నీకు సహాయం చేయడానికి అతని దగ్గర ఏమీ ఉండకపోవచ్చు, ఇది ఒక కారణం అయితే. రెండవది, నీకు సహాయం చేయడానికి అతనికి ఎంత ధనమున్నా ఎంత డబ్బున్నా సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతనికి మనస్సు రాదు. ఎందుకో తెలుసా? నీవు ఆ స్థితిలో నుంచి బయటికి రావడం అతనికి ఇష్టం ఉండదు. రూతు గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. బోయాజు కంటే ముందుగా ఆ గ్రామంలోనే, ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఉంటాడు రూతును పెళ్లి చేసుకోవడానికి. అయ్యా, నువ్వు నాకంటే యోగ్యుడివి, నువ్వు ఈ యొక్క రూతు విషయంలో బంధువు ధర్మాన్ని నిర్వర్తించి ఈమె యొక్క స్థితి నుంచి నువ్వు విడిపించడానికి నీవు యోగ్యుడివి కాబట్టి నేను అడుగుతున్నానని చెప్తాడు. కానీ అతను అంటాడు, సారీ, ఐఎమ్ వెరీ సారీ, నేను సహాయం చేయలేను, ఇలాంటి సాహసం నేను చేయలేను. చేయగలిగినటువంటి వాడే రూతుని తన పరిస్థితి నుంచి విడిపించి తనను వివాహం చేసుకోవడానికి యోగ్యత కలిగినటువంటి వాడే, కానీ సహాయము చేయగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా ఐఎమ్ సారీ, నేను మీకు సహాయం చేయలేను. నా ప్రియులారా, మనుషుల చుట్టూ తిరిగితే, మనుషుల ముందు ప్రాధేయపడితే, ఒకటి, నీకు సహాయం చేసే స్థితి అతనికి లేకపోవచ్చు. రెండవది, నీకు సహాయం చేసే స్థితి అతనికి ఉన్నా కానీ అతనికి ఇష్టం లేకపోవచ్చు. టోటల్గా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క సహాయం కొరకు నువ్వు వేడుకుంటే మనుషులు నీకు ఏ విషయంలో కూడా సహాయపడరు. అతను ఎన్నోసార్లు మనుషుల కోసం అర్థించాడు, అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా అని. 38 సంవత్సరాల నుంచి చాలామంది దేవుని సహాయం కంటే ఏ సహాయం కోరుకుంటున్నారు? ఎవరి సహాయం కావాలి? మనుషుల సహాయం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, చెప్పండి, యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రాత్రికాల సమయంలో ఎవరి సహాయం కోరుకుంటున్నావు? మనుషుల సహాయం కోసమేనా? మనుషుల సహాయం కోసం తిరుగుతున్నావు? మనుషుల సహాయం కోరుకోవడం కోసం, మనుషుల కోసం ప్రాధేయపడుతున్నావా? కొన్ని విషయాల్లో మనుషులు సహాయం చేయగలరేమో, కానీ మనుషులు సహాయం లేని పరిస్థితుల నుంచి దేవుడు తప్ప మరి ఎవ్వరు సహాయం చేయలేని పరిస్థితులు చాలా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో దేవుడు తప్ప మరెవ్వరు కూడా నీకు సహాయం చేయలేరు. దేవునికి స్తోత్రం. ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, హాస్పిటల్ పాలైపోయావు, భయంకరమైన రోగం, భయంకరమైన జబ్బు మీద పడిపోయింది. హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్లు అంటారు మా వల్ల కాదు, దేవుడే దిక్కు అంటారు. ఏమంటారు చెప్పండి? దేవుడే దిక్కు, మేం చేసే ప్రయత్నం మేము చేస్తామండి అంటారు. డబ్బు ఉంటే మాత్రం బ్రతుకుతారా? ధనం ఉంటే బ్రతుకుతారా? మనుషుల సహాయం ఏమవుతుంది అప్పుడు? డాక్టర్లు చెప్తారు మా వల్ల కాదండి, ఒకవేళ దేవుడే కాపాడాలి ఈ వ్యక్తిని. అన్ని మనుషుల సహాయం వల్ల అవుతాయా? ధనం వల్ల అవుతుందా? డబ్బు వల్ల అవుతుందా? మరి దేని వల్ల అవుతుందంటే ఒకటే, దేవుని సహాయము. దేవునికి స్తోత్రం. నీ పట్ల దేవుడు నీవు ఉన్నటువంటి స్థితిని చూసి నీ కోసం ఆయన వెళ్ళేటటువంటి వాడు అక్కడ ఆగి నీ గురించి ఆయన చూశాడంటే, ఆయన నీ కోసం ఒక్క నిమిషం, ఒక్క క్షణం ఆయన నీ కోసం ఆగితే నీ పరిస్థితి మారిపోబోతుంది, పరిస్థితి చక్కబడబోతుంది. దేవునికి స్తోత్రం. సహాయం కావాలి చెప్పండి, ఎవరు సహాయం కావాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహాయం కొరకు ప్రయత్నించు, ప్రాధేయపడు. నీవున్న స్థితి వదకరంగా, నీ కుటుంబానికి, నీ సమాజానికి ఆశీర్వాదకరంగా లేనప్పుడు ఆ స్థితి నుంచి బయటికి రావడానికి నువ్వు ఆసక్తి కలిగి ఉండు. నీలాంటి వారి కోసమే, ఆ స్థితిలో పడినటువంటి వారి కోసమే యేసుక్రీస్తు ప్రభువు పరలోకము నుండి భూలోకానికి వచ్చారు ఆయన. దేవునికి స్తోత్రం. ఇలాంటి దీన స్థితిలో ఉన్నటువంటి వారి నిమిత్తమే, ఎలాంటి నిస్సహాయ స్థితిలో పడినటువంటి వారి కొరకే. ఎలాంటి పరిస్థితి అట? నిస్సహాయ స్థితి. కొంతమందికి సహాయం చేయలేరు. కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అయిద్దంట, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయిద్ది అన్నట్టు సామెత ప్రకారం. ఒకవేళ నీ వంక చూస్తుంటే పెట్టబుద్ధి కాదేమో, కొట్టబుద్ధి అయిద్దేమో. మనుషులకి ఇష్టం లేని వాడు అవుతావు, మనుషులు చూడనలని వాడు అవుతావు. మనుషులకు నీవు ఇష్టం లేకపోవచ్చు, మనుషులు నిన్ను ప్రేమించకపోవచ్చు, మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, మనుషులు నిన్ను ప్రేమతో నిన్ను స్వీకరించలేకపోవచ్చు, మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. మనుషులు అందరూ ప్రేమిస్తారా చెప్పండి? ప్రేమిస్తారా?
వాళ్ళకి నచ్చిన వాళ్ళని వరకే. అవునంటారా కాదంటారా? ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళే ఇష్టపడతారు. ఎవరైనా కొంతమంది సహాయం కోసం వస్తే వాళ్ళు అంటారు, ఐఎమ్ సారీ అయ్యా, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏం దొరకదు, నా వల్ల ఏం కాదు, ప్లీజ్ నన్ను అడగొద్దు. అందరికి సహాయం చేస్తారా? అలాంటి వ్యక్తివి నువ్వు అయి ఉండొచ్చేమో. తృణీకరించబడిన వ్యక్తివి కావచ్చేమో, నలుగురు చేత తిరస్కరించబడినటువంటి వ్యక్తివి కావచ్చేమో, నలుగురు చేత ఒకవేళ నిందించబడినటువంటి వ్యక్తివి కావచ్చేమో, అవమానపరచబడిన వ్యక్తివి కావచ్చేమో, నలుగురు చేత హేళన చేయబడినటువంటి వ్యక్తివి కావచ్చేమో, నలుగురు చేత గేలి చేయబడినటువంటి వ్యక్తివి కావచ్చేమో, నిందల పాలైన వ్యక్తివి కావచ్చేమో, నలుగురు చేత తిరస్కరించబడినటువంటి వ్యక్తివి కావచ్చేమో, నలుగురికి ఇష్టం లేనటువంటి వ్యక్తివి కావచ్చేమో, 10 మందికి ఇష్టం లేని వ్యక్తివి కావచ్చేమో, కానీ నిన్నే ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఎవరిని కోరుకుంటున్నాడండి ఆయన? వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపేయాలని వచ్చేదండి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, బాధ కూడా నువ్వేమంటావు? ఏమి పాపం చేస్తుండగా, వ్యభిచారం చేస్తుండగా మేము చూసాం, మేము పట్టుకున్నాం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలేమని, నీవేమంటావు? కానీ అన్నాడు, మీలో పాపం లేనివాడెవడు? మీలో పాపం లేనివాడెవడు? మొట్టమొదటికి ఈ మీద ఏం చేయాలి? రాయి వేయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ఇష్టం లేని వ్యక్తివి కావచ్చు. మనుషులు వారిలో ఉన్నటువంటి తప్పులు, వారిలో ఉన్నటువంటి లోపాలు, వారిలో ఉన్నటువంటి పాపాలను కప్పిపుచ్చుకొని ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలు, ఎదుటి వారిలో ఉన్నటువంటి పాపాలని ఏలెత్తు చూపించేటటువంటి సమాజం ఈ సమాజం. ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలు ఏలెత్తు చూపిస్తుంది కానీ, ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పులు ఏలెత్తు చూపిస్తుంది కానీ, వారిలో ఉన్నటువంటి లోపాలని కప్పిపుచ్చుకున్నటువంటి సమాజం నేటి సమాజం. కానీ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఆ వ్యక్తులను చూసి అంటున్నారు, మీలో పాపము చేయని వాడు ఎవడో ఈ మీద మొట్టమొదటిగా ఏం చేయాలి? రాయి వేయండి. ప్రభు అంటున్నాడు, అమ్మా ఆమెను కరుణించి ప్రేమించి ఆమెపై దయ చూపించి ఆయన అంటున్నాడు, మరి ఇక ఎన్నడూ కూడా ఏం చేయొద్దు? పాపం చేయొద్దు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు చూపించిన ప్రేమ వల్ల, ఆయన చూపించిన కరుణ వల్ల ఆ యొక్క వ్యభిచారము స్త్రీ ఆమె యొక్క జీవితాన్ని మార్చుకుందండి. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి నువ్వు ఇష్టం లేని వ్యక్తివి కావచ్చు, ఒకవేళ నీవు ఎవరికి అవసరం లేని వ్యక్తివి కావచ్చు, కానీ నా దేవునికి మాత్రం నువ్వు ఇష్టమే, యేసయ్యకి మాత్రం నువ్వు ఇష్టమే. అందుకనే ఆయన అంటున్నాడు, మనుషులు ఎవరు నాకు సహాయం చేయలేదయ్యా. సహాయం చేయలేదా? అయితే నేనున్నా నీ కోసం. ఈ రాత్రికాల సమయంలో నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరయ్యా, మాకు దిక్కు ఎవరూ లేరయ్యా, మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరయ్యా. కొన్నిసార్లు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరయ్యా అని మనోవేదనతో, దుఃఖముతో కుమిలిపోతున్నటువంటి వ్యక్తులు చాలా మంది నన్ను అర్థం చేసుకున్నటువంటి వారు, ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి వారు, నా బాధను, నాకున్నటువంటి కష్టాన్ని, నాకున్నటువంటి కన్నిటిని అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరున్నారు? నా బాధను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటటువంటి వారి కోసం దేవుడి రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, ఇదిగో నీ కోసమే ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. తెలుసు నీ పరిస్థితి, నీ వేదన, నీ బాధ, నీ దుఃఖము, నీ కన్నీరు, ఇదిగో నీ నింద, నీ మీద పడిన నిందలు, అవమానాలు అన్నీ కూడా నా ప్రభువుకు తెలుసు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి వారి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక్క మాట ద్వారా, అయ్యా నాకు స్వస్థత కావాలి. ఆయన అన్నాడు, నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ ఎవ్వరు కూడా నాకు సహాయము చేయలేదు. అయితే ఆయన అంటున్నాడు, ఇప్పుడే ఈ క్షణమందే నీవు లేచి, నీ పరుపెత్తుకుని లేచి నువ్వు నడువు అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నోట నుండి ఆయన వాక్కు వచ్చిందో, వెంటనే తనలోనికి జీవం వెళ్ళింది. తన చెవిలో, తన శరీరంలోకి ఎప్పుడైతే ఆ మాట పడిందో, తన శరీరంలో ప్రతి అవయవాలకు ఆయన యొక్క జీవపు వాక్కు వెళ్ళింది. నరములు, కండరాలు, రక్తము, మాంసము సమస్తము కూడా, నాడి వ్యవస్థ, బ్రెయిన్ అన్నీ కూడా ఆ యొక్క జీవము కలిగినటువంటి మాటకు అవన్నీ కూడా స్పందించి వెంటనే తన చీలమండలో తన యొక్క నరములు, కండరాలు అన్నీ కూడా స్పందించి వెంటనే ఆ వ్యక్తి దిగ్గున లేచి అతను నడవసాగాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారి కోసమే ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చెను. నీతిమంతుడు లేడు, ఎవడూ లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దారి తప్పారు, ప్రతి ఒక్కరు కూడా త్రోవ తప్పారు, ప్రతి ఒక్కరు కూడా దేవునికి విరోధంగా, దేవునికి అయిష్టంగా జీవిస్తూనే ఉన్నారు.
కాబట్టి నేను నీతిమంతుడు అనడానికి వీల్లేదు. యోహాను పత్రికలు అని అంటున్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల ఆయన్ని మనం అబద్ధికుని చేసిన వారం అవుతాం. అంటే సమస్త మానవాళి కూడా దారి తొలగిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి సమయంలో, పాపంలో జీవిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే నిన్ను నన్ను రక్షించడానికి, నీ స్థితిని మార్చడానికి. ఏం మార్చడానికి చెప్పండి? స్థితిని మార్చడానికి. ఇప్పుడు అసలు స్థితి ఏమైంది? అప్పటి వరకు 38 సంవత్సరాల నుంచి అక్కడే పక్కేసుకుని అడుక్కు తినేవాళ్ళలాగా, దేన స్థితిలో, నడవలేని స్థితిలో, కుంటివాడిగా, పక్షవాయపు రోగిలాగా పడి ఉన్నటువంటి అతను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాట అతని హృదయంలో, అతని యొక్క చెవుల్లోకి, అతని యొక్క శరీరంలోకి ప్రవేశించిందో, జీవము కలిగి అతను నరములు, కండరాలు, నాడీ వ్యవస్థ అన్నీ కూడా స్పందించి దిగ్గున లేచి అతను పరిగెత్తడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. తన స్థితి మారిందా లేదా? గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని, గొర్రెలను కాసుకున్నటువంటి దావీదుని, అడవిలో తిరిగే దావీదుని దేవుడు గొర్రెల కాపరిగా ఉంచలేదు, గొర్రెల మేపరిగా ఉంచలేదు. ఎప్పుడైతే అరణ్యంలో, అడవుల్లో తిరుగుతూ, అలాగే స్తుతిస్తూ, పాటలు పాడుతూ తిరిగేటటువంటి ఆ యొక్క దావీదుని దేవుడు రాజుగా చేశాడండి. దేవునికి స్తోత్రం. ఏదైనా నీ బలహీనత, ఏదైనా నీ పరిస్థితులు, ఏదైనా నీ స్థితి ఏదైనా, నీ స్థితిని మార్చగలిగినటువంటి వాడు నా దేవుడు. ఈ పరిస్థితులన్నీ చక్కబెట్టడానికే 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన మనవలే మానవుడిగా ఆయన జీవించాడు, భూమి మీదకి వచ్చాడు. ఆయన కన్యమరియ గర్భాన జన్మించి మనవలే శోధించబడ్డాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము, తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన వలె శోధించబడి పాపాన్ని జయించి ఆయన మనందరి పాపం నిమిత్తమే ఆయన భుజం మీద వేయబడ్డాయి. మనందరి పాపములు సిలువ రూపములో, సిలువ మ్రాను రూపములో ఆయన తన వీపు మీద మోసుకుని వెళ్ళాడు గొల్గోతా కొండ మీదకి. ఆయన గొల్గోతా కొండ మీదకి మానవులందరి పాపములు సిలువ రూపములో తన భుజం మీద వేసుకుని, మనుషులందరి పాపములు, ఇదిగో ఎఫెసీ రాసిన పత్రిక ప్రకారం సర్వలోక మానవాళి పాపముల కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాయశ్చిత్తం చేసినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. లోక మానవాళి పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన మనందరి పాపం తన మీద వేసుకుని మనకి ఏ శిక్షా విధి లేకుండా చేశాడు. ఆయన ప్రతి వారికి కూడా క్షమాపణ, ప్రతి వారికి కూడా రక్షణ, విమోచన కలుగజేసినటువంటి దేవుడు ఆయన. అలాంటి వాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే పాపుల రక్షకుడు. కాబట్టి ఆయన ఈ యొక్క పక్షవాతముతో పడినటువంటి ఈ యొక్క వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు, దిగ్గున లేచాడు, తన స్థితిని మార్చాడు. దేవునికి స్తోత్రం. నిజమే, నీ పరిస్థితి మార్చడానికి, నీ స్థితిని మార్చడానికి 2000 సంవత్సరాల క్రితం ఆ దేవుడే, ఆ రక్షకుడే నీ కొరకు, నా కొరకు వచ్చాడైనా. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు తన రక్తాన్ని కార్చి సర్వలోక మానవాళి కొరకు ప్రాయశ్చిత్తం చేసినటువంటి దేవుడు. అలాంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే రక్షకుడు. ఆయన నువ్వే పరిస్థితిలో ఉన్నా కానీ ఒక్కసారి ఆయన సహాయం కోరుకు, ఆయన సహాయం కోరుకు. ప్రభువా నాకు సహాయం చేయి. ఇక్కడ మనం చదివినటువంటి ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారం అలాంటి వారికి ఆయన సహాయుడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే అలాంటి పరిస్థితుల నుంచి ఆయన సహాయం కొరకు వేడుకుంటారో, యేసయ్యా నన్ను కాపాడు, యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నన్ను ఈ స్థితిలో నుంచి నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా అని ఎవరైతే ఆయన్ని వేడుకుంటారో ఆయన వారికి సహాయుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడా లేదా? నీ దగ్గరికి వస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు, నీ పరిస్థితులు మార్చివేస్తాడు. ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనే నీకు సహాయకుడు, ఆయనే నీకు విమోచకుడు, ఆయనే నీకు రక్షకుడు, పరిహారి, నీ పాపమును క్షమించువాడు, నీ రోగములన్నిటినీ, నీ సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇట్టివాడు మనకి సరైనటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు. ఆయన్ని మీరు ఆరాధించండి, ఆయన్ని మీరు ఘనపరచండి.